హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లపై త్వరలో నిర్ణయం. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాక మండలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సమావేశం త్వరలో జరగనుంది. మార్చి 25, 26వ తేదీల్లో నిర్వహించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు సభ్యులకు ఇప్పటికే సమావేశం అందించింది. అయితే ట్రస్టీల సమావేశం ప్రదేశం, ఎజెండా వివరాలు తెలియరాలేదు. ఈ సమావేశంలో ప్రధానంగా 2 అంశాల చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటుతో పాటు అధిక పెన్షన్ అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.1%గా ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. గత 4 దశాబ్దాలకు పైగా కాలంలో పీఎఫ్ పై ఇదే అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లను 8% కంటే తగ్గించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రెపో రేటు పెరిగిన కారణంగా ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. బోర్డు తీసుకోబోయే నిర్ణయంపై 6 కోట్ల మంది చందాదారులు వడ్డీ రేటుపై ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు అధిక పెన్షన్పై గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంశంపై వాటిని చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల అధిక పెన్షన్కు సంబంధించిన వెబ్ లింక్ ఆప్షన్ ఇచ్చిన ఈపీఎఫ్ఓ 26/6 నిబంధనల పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ షరతులను తీవ్రంగా వ్యతిరేకించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఇందుకు ఈ సమావేశం వేదికయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, పీఎఫ్ చందాదారుల నగదు నిల్వలపై ఇచ్చే వడ్డీని త్వరలో నిర్ణయించనున్నారు. మార్చి 25, 26 తేదీల్లో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.